రైడ్స్ ఎలా వేయాలి, ఎక్కడ మంచి మంచి రైడ్స్ పడతాయి, అండ్ లాంగ్ రైడ్స్ చేసుకుంటే బెటరా, షార్ట్ రైడ్స్ చేసుకుంటే బెటరా అనేది మనం ఏమైనా దొంగతనం చేసుకోవతామా లేకపోతే ఏమనుకుంటారో తెలియదు. కానీ ఇది అలా బాల్కన్, ఇది వాళ్ళకు రూమ్స్, ఇటొకటి ఉంది అటొకటి ఉంది. ఇప్పుడు ఈ నుంచి రైడ్స్ అస్సలకే పడాయి. నేను బంజారా హిల్స్ పోవాలంటే రాత్రి 8 అవుతుంది. ఈ 4 గంటలలో నాకు అయిన రైడ్స్ 5 రైడ్స్ అయినాయి. ఈ 5 రైడ్స్కి నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే, హలో మామ బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు 900 వ్లాగ్స్. మామ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ర్యాపిడో వీడియో అయితే చేస్తున్నా. సో ఇవాళ గురువారం, ఈ గురువారం రోజున ర్యాపిడోలో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒక 500 ఎర్న్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. టైం అయితే 4 అవుతుంది ప్రస్తుతానికి, అంటే 2 నిమిషాలు తక్కువ ఉంది 4కి. సో ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా, బట్ ఆన్ చేసిన ఆల్రెడీ. ఇది పడంగానే వెళ్ళిపోతుంది రైడ్ మంచిగా. ఇప్పుడే ఒక రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిన. పికప్ 1.4 ఉంది, సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. హాయ్ మామ, అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నా. అదేందో నాకు అర్థం కాదు, నా ఛానల్లో ట్రావెలింగ్ కంటెంట్ వీడియోస్ పెడితే అస్సలు వ్యూస్ రావు, అదే ర్యాపిడో వీడియోస్ పెడితే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. అదేందో నాకు అస్సలు అర్థం కాదు. సరేలే, ఇప్పుడైతే రైడ్ పికప్ చేసుకుందాం. పికప్ చేసుకుని మాట్లాడుకుంటూ వెళ్దాం. 93 लोकेशन अक्कर से भी करता हूँ मैं, तो यहीं से दिया, यहीं खड़े रह दिया हम लोकेशन आता, लोकेशन 99393. మామ నా ఛానల్లో ర్యాపిడో వీడియోస్ ఒక 12-13 చేసి ఉంటే ఇప్పటికీ. అయితే ఎల్లో కూడా A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ర్యాపిడో గురించి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ కావాలి అని. సో మామ, ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. మనకైతే ఇప్పుడు సెకండ్ రైడ్ గురించి ఎదురుదాం. ఫస్ట్ రైడ్కి మనకు వచ్చిన అమౌంట్ 92 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ రైడ్ గురించి చూడాలా. 7 కిలోమీటర్స్కి ½ అవర్ పట్టింది టైం. చూద్దాం, ఇంకేమైనా మంచి రైడ్స్ పడితే యాక్సెప్ట్ చేద్దాం. మనకైతే ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది, సోమాజిగూడ అంట. సో పికప్ 1.6 ఉంది, డ్రాప్ ఏమో సోమాజిగూడ ఉంది. సో పోయి పికప్ చేసేసుకుంటే అయిపోతుంది రైడ్. ర్యాపిడో యాప్లో రిజిస్ట్రేషన్ అయిపోయాక రైడ్స్ ఎలా వేయాలి, ఎక్కడ మంచి మంచి రైడ్స్ పడతాయి, అండ్ లాంగ్ రైడ్స్ చేసుకుంటే బెటరా, షార్ట్ రైడ్స్ చేసుకుంటే బెటరా అనేది క్లారిటీ చెప్పదాం అనుకుంటున్నా, A to Z. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, ఓకే బ్రో అని. నేనైతే నెక్స్ట్ సండే రోజు ఖచ్చితంగా ఆ వీడియో అప్లోడ్ చేస్తా, ఓకేనా? पार्सल है, हाँ पहले कॉल करेंगे OTP 250250 ఇంకా ముందు ఇంకోటి తెచ్చిన 2 నిమిషాలు తెచ్చింది, బయటలోనే ఉండదు. 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు నెంబర్ ట్రాఫిక్ నార్మల్ మంచిగా స్టాప్ రూట్ అయితే నాంపల్లి నుంచి వెళ్ళాడు, అట్లే వెళ్ళాడా? ఇంకా ట్రాఫిక్ వస్తాడు. సో మామ పికప్ అయితే చేసుకున్నా. ఇప్పుడైతే వెళ్దాము. 7 కిలోమీటర్స్ ఉంది మనకైతే. ఈ 7 కిలోమీటర్స్ పేమెంట్ డ్రాప్ అయితే వేయాలా, అంటే ఏదో సామాన్లు. సో వాళ్ళకి ఇవ్వాలి. ఏదో అపార్ట్మెంట్ అంట, మనకు కూడా క్లారిటీ తెలియదు. సో అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కాల్ చేద్దాం. చలో ఇంతకుముందు కొందరు కామెంట్ చేసారు మామ, ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ కావాలి, ర్యాపిడో రైడ్స్ ఎలా వేసుకోవాలి అని కొంతమంది కామెంట్ చేసారు. వాళ్ళు ఇప్పుడు నా వీడియో చూస్తారో చూడో నాకు తెలియదు. ఒకవేళ చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. మీకోసమన్నా A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తారు ర్యాపిడో యాప్ గురించి. అమ్మ టైంకి వర్షం పడుతుంది, లేక చాలా రోజుల తర్వాత ర్యాపిడో వేస్తే. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. ఇప్పుడు ఇది ఎంతసేపు పడుతుందో తెలియదు మనకు వర్షం. సో వర్షం కొద్దిగా గడిచి తెలిసినాక పోవాలి. పక్కన ఇలాంటి అపార్ట్మెంట్లలో పోతే ఇదే దమ్దమ్మమ్మ. సెక్యూరిటీ అయితే మన బయోడేటా మొత్తం తీసుకుంటాడు, ఎందుకో నాకు అస్సలు అర్థం కాదు. మనం ఏమైనా దొంగతనం చేసుకోవతామా లేకపోతే ఏమనుకుంటాడో తెలియదు. కానీ సో మనమైతే ఇప్పుడు ఈ పార్సల్ అయితే ఇచ్చేద్దాం. ఇదే లొకేషన్, A బ్లాక్ అంట. సో A బ్లాక్ ఇదే, మనం దగ్గర పార్క్ చేసుకొని మనమైతే ఇచ్చేద్దాం పార్సల్. కెమెరా మోటోలో ఇంకా యూట్యూబ్ వీడియోస్, యూట్యూబర్
సో మా ఫైనల్ అయితే డ్రాప్ లొకేషన్కి వచ్చిన. సో లిఫ్ట్లో ఉంది ప్రస్తుతానికి. ఈ పార్సల్ అయితే ఇచ్చేయాలా. 201 202 నాకు అంత క్లారిటీ లేదు, మళ్ళీ కాల్ చేద్దాం. యాక్చువల్ సెకండ్ ఫ్లోరే, బట్ ఫ్లోర్ నాకు అంత క్లారిటీ లేదు, గుర్తు మర్చిపోయాను. కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుందమ్మా. చూసినా లొకేషన్ అంటే వీళ్ళది ఇక్కడ బాల్కనీ. సో ఇది ఎన్ని ఫ్లోర్లు ఉందంటే ఈ సెకండ్ ఫ్లోర్, 3rd 4th 5th అపార్ట్మెంట్ మొత్తం 5th ఫ్లోర్ ఉంది. ఇలా చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్, సంథింగ్ అన్ని బ్లాక్లు ఉన్నాయి, చాలా బ్లాక్లు ఉన్నాయి. కానీ సో చూద్దాం. ఇది అలా బాల్కనీ, ఇది వాళ్ళకు రూమ్స్. ఇటు ఒకటి ఉంది, అటు ఒకటి ఉంది. ఫ్లాట్ నెంబర్స్ లేవు అసలు. బయట అయితే ఘోరంగా వర్షం పడుతుంది. చేసుడు అవుతుందో కాదు ర్యాపిడ్, చూద్దాం, ట్రై చేద్దాం. యాక్చువల్గా ఈ ఆర్డర్ కూడా నాకు 92 పెట్టింది. ఫస్ట్ ఆర్డర్ 92 పెట్టింది, ఇది కూడా నాకు 92 ఇస్తుంది. कितने आवर्स भैया तुम्हारी ड्यूटी? कितने आवर्स? 12 आवर्स है. कितने सैलरी? फ्रेशर की भी 18,000 है. 18,000. वीक ऑफ से है. वीक ऑफ है ना, 4 वीक ऑफ है. फेस्टिवल को भी रहता है. इंसेंटिव्स है नहीं? इंसेंटिव्स ఈ వర్షం పడుతుంది పోతుంది, పడుతుంది పోతుంది. ఎక్కువ రిస్క్ ఏం లేదు. సో వర్షం తగ్గినాక చేద్దాం. యాక్చువల్గా పార్సల్ యాక్సెప్ట్ చేసిన. సో వర్షం కొంచెం తగ్గిందని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. పికప్ 2 kilometers ఉంది. మామ ఇప్పుడే పార్సల్ పిక్ చేసుకున్నా, బ్యాగ్లో ఉంది. 12 kilometers వెళ్ళాలా. ఆ 12 kilometers ఎక్కడ అంటే నార్మల్గా హైటెక్ సిటీ ఉంది కదా, సో హైటెక్ సిటీ సైడ్ చూపిస్తుంది. ఇప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళాలా. ఫుల్ ట్రాఫిక్ ఉంటుండొచ్చామో అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుంది అనేది. ఈ హైదరాబాద్లో బోనాల పండుగ కానీ ఇంకేదైనా ఫెస్టివల్ కానీ వస్తే చాలు మామ, మొత్తం బ్యానర్లతో నింపేస్తారు రోడ్ మొత్తం. అసలు ఏమనుకుంటారో అర్థం కాదు, కానీ మొత్తం ఎవరిది వాళ్ళు డప్పు కొట్టుకుంటారు. నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. ఇన్నిగనం బ్యానర్స్ ఏంది మామ రోడ్ పంట, మరి దారుణం అసలు. సర్లే, వాళ్ళ పైసలు వాళ్ళ ఇష్టం, మనకెందుకు. కానీ మనమైతే ఇది పార్సల్ ఇచ్చేద్దాం. చలో భయ్యా. హలో, సరే సరే సార్ పంపిస్తాను. ఓకే 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 సార్. వెళ్ళు. హలో హలో, నువ్వు అంటే లోపలికి ఎంత స్ట్రేట్ రావాలా? లెఫ్ట్ స్ట్రేట్ వెళ్ళి ఇట్లా లెఫ్ట్ తీసుకో, మళ్ళీ తిరిగి లొకేషన్ పెట్టుకో, వెళ్ళిపోద్ది అడిగే. యాక్చువల్గా లొకేషన్ రాంగ్ అనుకున్నా, ఎందుకంటే ఇటు మన 40 ఇయర్ సైబరాబాద్ సంథింగ్ ఏమి ఉంది, అది స్థలం అనేది గవర్నమెంట్కి సంబంధించింది. ఇక్కడ సార్ మనం 40 ఇయ్యరు, బట్ ఎవరో కాల్ చేసి నాన్న మాట్లాడిస్తే అలా వేసారు. యాక్చువల్లీ పార్సల్ లోపల ఇవ్వాలంట, చూద్దాం ఎవరికి ఇస్తాము. పార్సల్ మీదే ఏందండి ఇది? ఇదేంటి అంటే మున్సిపల్ ఆఫీస్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. పేమెంట్ ఇవ్వలేదు. ఎగ్జిట్ దగ్గర థ్యాంక్ యూ సార్. మామ ఈ రైడ్ అయితే అయిపోయింది. నాకు 123 రూపీస్ సారు 150 వేసాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రైడ్ గురించి వెయిట్ చేయాలా. మనకి ఇంకా కావాల్సింది ఇంకొక 200 కావాలా 500 రీచ్ అవ్వడానికి. ట్రాఫిక్ మాత్రం ఏముంది మామ, చుక్కలు కనబడుతున్నాయి, బట్ ఏం చేయలేం. ఆ పార్సల్ అయితే ఇచ్చేసిన. సో ఇప్పుడే ఒక రైడ్ పడ్డది, బాలానగర్ అంట. ఫుడ్కి 7764 రైటా? సో సక్సెస్ఫుల్గా మనకు 4th రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైడ్కి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 105 రూపీస్ వచ్చింది ఈ రైడ్కి అమౌంట్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 7:27 అవుతుంది. యాక్చువల్లీ ఇంకొక రైడ్ పడ్డది నాకు ఇప్పుడు. యాక్సెప్ట్ చేసిన, కాకపోతే యాక్సెప్ట్ చేసినా క్యాన్సిల్ అవుతుందేమో డౌట్. నేను చాయ్ తాగేలోపు. 8517
థ్యాంక్ యూ అమ్మా. ఫైనల్లీ అయితే మనం అనుకున్న టార్గెట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నా అంటే నార్మల్గా సురారం దగ్గర ఉన్నా. ఎటైతే రావద్దు అనుకున్నానో అటే వచ్చిన. సాయిరామ్ సాయిరామ్. ఇప్పుడు ఈ నుంచి రైడ్స్ అస్సలకే పడాయి. నేను బంజారా హిల్స్ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎర్నింగ్ అమౌంట్ పెట్టాలి కదా. ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి 507 రూపీస్ అయింది. సో ఇందులోకించి పెట్రోల్ అమౌంట్ తీసేయాలి కదా. సో అన్ని క్యాలిక్యులేటర్ చేసి చెప్పేస్తా. నేను సాయంత్రం 4కి అయితే స్టార్ట్ చేసిన ర్యాపిడో. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 8 అవుతుంది. ఈ 4 గంటలలో నాకు అయిన రైడ్స్ 5 రైడ్స్ అయినాయి. ఈ 5 రైడ్స్కి నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 507 రూపాయలు వచ్చినాయి. ఇందులోకించి పెట్రోల్ అమౌంట్ తీసేయాలి కదా. నేను తిరిగిన కిలోమీటర్స్ ఎంత అంటే 52 కిలోమీటర్లు తిరిగిన 5 రైడ్స్కి. ఈ 507 రూపాయలకించి పెట్రోల్ అమౌంట్ తీసేయాలి కదా. ఇప్పుడు ఉన్న పెట్రోల్ ప్రైస్ ఎంత 115 రూపాయలు ఉంది కదా. సో నేను తిరిగిన కిలోమీటర్స్ 52 కిలోమీటర్లు. నా టీవీఎస్ రైడర్ బైక్ నాది యావరేజ్గా లీటర్కి 60 కిలోమీటర్లు ఇస్తుంది, 60 కిలోమీటర్స్ ఇస్తుంది లీటర్కి. అయితే 52 కిలోమీటర్లకి 100 రూపీస్ తీసేస్తున్నా, 100 రూపాయలు పెట్రోల్ అమౌంట్ తీసేస్తున్నా. సో ఫైనల్గా నాకు మిగిలిన అమౌంట్ 407 రూపాయలు అయితే మిగిలినాయి. అయితే ర్యాపిడో గురించి మీకు A to Z ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ర్యాపిడో గురించి A to Z వీడియో చేసి నేను నెక్స్ట్ సండే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో మీరైతే కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి, ఓకేనా. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్.